అందరికీ కాసం ఫ్యాషన్స్ వారి దసరా శుభాకాంక్షలు. కాసం ఫ్యాషన్స్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్. నిర్బంధం నుంచి బయటకొచ్చిన రాజంపేట పార్లమెంటు సభ్యులు మిథున్ రెడ్డి గారు పత్రికా సమావేశంలో మాట్లాడినటువంటి మాటలు ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉన్నాయి. సంగ్రామం నుంచి విజయభేరితో తిరిగి వచ్చిన యుద్ధ వీరునికి మళ్ళీ ఆయన మాటలు రాష్ట్రంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరినీ కూడా ప్రేరేపితుల్ని చేస్తున్నాయి. నిర్బంధాలు, దౌర్జన్యాలు, దాష్టికాలు మనల్ని ఏమీ చేయలేవు, పోరాడితే పోయేదేమీ లేదు అన్నటువంటి ఒక మహత్తరమైన నినాదం మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకందరికీ కరదీపికగా అందించినట్టుగా కనపడుతున్నది. మంచి చింతనిప్పుల్లో కాల్చిన అక్షరాలను మాటలుగా ఆయన నిన్న వదిలినట్టున్నది. ఆ మాటల్లో నిజాయితీ ఉంది, నిర్భీకత ఉంది, నాయకుడి పట్ల నిబద్ధత ఉంది, ప్రజల పట్ల బాధ్యత ఉంది. ఒక తప్పుడు కేసులో ఇరికిస్తే భయపడే వాళ్ళు ఎవ్వరూ లేరు అన్నటువంటి ఒక గొప్ప సాహసం అందులో ఉంది. నిజంగా దాదాపు 65 రోజుల తర్వాత బయటికి వచ్చినటువంటి వ్యక్తి, ఎంతో సుకుమారంగా పెరిగినటువంటి వ్యక్తి, పార్టీలో ఇలాంటి నిర్బంధాలు కష్టకాలంలో సహజమని, ఆ కష్టాలను ఎదుర్కొన్నప్పుడే మనం ధీరోదాత్తంగా నిలబడగలమని మొత్తం పార్టీకంతా కూడా సందేశం ఇచ్చాడు ఆయన. నిజంగా అభినందించదగ్గ విషయం. మిథున్, ఐ పర్సనల్లీ ఫెల్ట్ ఐ ఆల్సో ఇన్స్పైర్డ్ బై యువర్ వర్డ్స్. చాలా నిజాయితీగా చెప్తున్నా, నాకు చాలా ఆనందం వేసింది, ముచ్చటేసింది. ఇలా ఉండాలి మనం. ఈ కష్టకాలంలోనే మన నాయకుడి పట్ల, మన నాయకుడితో కలిసి మనం ఉండాల్సినటువంటి అవసరాన్ని ఇది గుర్తు చేస్తున్నది. మొత్తం కార్యకర్తలకు అందరికీ కూడా మీరు ఇచ్చినటువంటి ఒక గొప్ప సందేశం చాలా స్ఫూర్తిదాయకంగా ఉందని మళ్ళీ తెలియజేస్తున్నా. చాలా ఆనందంగా ఉంది మీ మాటలు. ఏ రకమైనటువంటి దౌర్జన్యాలు చేసినా ఈ కూటమి ప్రభుత్వం తల ఒగ్గేవాళ్ళు ఎవ్వరూ లేరని, జగనన్నను వదిలేవాళ్ళు అంతకంటే లేరని, మరింతగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వానికి కట్టుబడి మేమెన్ని కష్టాలు పడ్డా, ఎన్ని కన్నీళ్లు కార్చినా నాయకుడి పట్ల, ఆయన అకుంఠితమైనటువంటి పోరాట దీక్ష పట్ల ఏమాత్రము వెనుతిరగనటువంటి సైనికుల్లాగా ఆయనకు పనిచేద్దామని, పునరంకితమవుదామని అన్నటువంటి ఒక గొప్ప మాటలు నీ వాక్యాలలో ప్రవాహంలాగా దొర్లినాయి. నిజంగా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. కార్యకర్తలకు అందరికీ కూడా ఇలాంటి మాటలు, ఇలాంటి వ్యక్తులను స్ఫూర్తిగా తీసుకొని మనమందరము కూడా కథన రంగంలో ఉత్సాహంగా పాల్గొనాలని పిలుపునిస్తున్నా. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో. జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.